మంత్రి నారా లోకేష్ గురించి ఏపీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు ఏకంగా అంత తీవ్రమైన కామెంట్లు ఎందుకు చేశారు అన్నది ఇప్పుడు చర్చ జరుగుతోంది. ఏమైనా ఇక్కడ వివాదం మొదలైందా సీనియర్లకు నారా లోకేష్కి మధ్య అన్న చర్చ కూడా అవకాశం ఇస్తోంది. నారా లోకేష్ ఈరోజు మీడియాతో మాట్లాడుతూ పార్టీ పదవుల్లో వరుసగా 3 సార్లకు మించి ఉండకూడదు అన్నది నా అభిప్రాయం. నేను కూడా జాతీయ ప్రధాన కార్యదర్శి పదవి నుంచి ఈసారి తప్పుకోవాలనుకుంటున్నాను. అది పార్టీ నిర్ణయం కాదు కానీ నా వ్యక్తిగత అభిప్రాయం. 3 సార్లకు మించి పదవుల్లో ఉన్న వాళ్ళు తప్పుకొని కొత్త వాళ్ళకు అవకాశం ఇవ్వాల్సి ఉంటుంది. అందుకే నేను ఆలోచన చేస్తున్నాను. దీంట్లో పార్టీ వేదిక పైన కూడా దీనిపైన చర్చిస్తా అని కూడా నారా లోకేష్ చెప్తున్నారు. చర్చిస్తామని కూడా నారా లోకేష్ చెప్తున్నారు. ఇది ఎందుకు ఆలోచన చేస్తూ ఉన్నారు? ఏమన్నా సీనియర్లను ఏమన్నా ఇక పంపించేందుకు రెడీ అవుతున్నారా? పోలిట్ బ్యూరోలో ఎప్పటి నుంచో పాతకుపోయిన సీనియర్లకు ఎట్టు పెట్టాలనుకుంటున్నారా? పోలిట్ బ్యూరోలో అయితే ప్రస్తుతం యనమల రామకృష్ణుడు ఉన్నారు, అశోక్ గజపతిరాజు ఉన్నారు, అయ్యన్న, కేఈ, నిమ్మకాయల చినరాజప్ప, సోమిరెడ్డి, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, కళా వెంకటరావు ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. చాలా కాలంగా వాళ్ళు పదవుల్లో ఉంటూ ఉన్నారు. ఇలాంటి సీనియర్లందరినీ అక్కడి నుండి తప్పించడానికి ఏమన్నా 3 సార్లకు మించి ఎవరు ఉండకూడదు అన్న ఒక ప్రతిపాదన నారా లోకేష్ ఇప్పుడు తెరపైకి తెస్తూ ఉన్నారా అన్న ఒక చర్చ కూడా నడుస్తుంది. చాలామంది సీనియర్లను ఇక మెల్లగా బయటకు పంపించడానికి ఈ ప్లాన్ చేస్తున్నారా? ఆ పార్టీలో పోలిట్ బ్యూరో అనేది హై లెవెల్, ఆ దాంట్లో ఉన్న సీనియర్లను మెల్లగా ఇంకా అటుండి ఇంకా పంపించేయాలి పక్కకి అనుకుంటున్నారా అన్నది ఒక చర్చ. అయితే ఏపీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు అయితే ఎవరు ఊహించని విధంగా కామెంట్ చేసేశారు. నారా లోకేష్ను డిప్యూటీ సీఎం చేయాలి అని డిమాండ్ చేస్తున్నారు కదా అన్నప్పుడు ఎవరు డిమాండ్ చేస్తున్నారు అని చింతకాయల అయ్యన్న పాత్రుడు ప్రశ్నించారు. మీ పార్టీ నాయకులే అన్నప్పుడు నారా లోకేష్ని డిప్యూటీ సీఎం చేయాలని డిమాండ్ చేయడానికి నాయకులు ఎవరిని డిప్యూటీ సీఎం చేయాలి అన్నది ప్రజలు నిర్ణయిస్తారు అని అనేశారు. ఇప్పటివరకు తెలుగుదేశం పార్టీ నాయకులంతా మా నారా లోకేష్కు డిప్యూటీ సీఎం కాదు ఏకంగా సీఎంగా చేసే హక్కు అర్హత అన్నీ ఉన్నాయంటూ మాట్లాడారు. కానీ చింతకాయల అయ్యన్న పాత్రుడు అయితే డిప్యూటీ సీఎం డిమాండ్ చేయడానికి మనం ఎవరు ప్రజలు నిర్ణయిస్తారన్నారు. నిజానికి డిప్యూటీ సీఎంగా ప్రజలు నిర్ణయించడం అన్నది ఎక్కడా లేదు డైరెక్ట్గా. ఇప్పుడు ఒక సీఎంని అయితే నిర్ణయించవచ్చు పరోక్షంగా అయినా. ఇగో మా పార్టీ తరఫున గెలిస్తే పార్టీ అధికారంలోకి వస్తే ఈ వ్యక్తి పార్టీ పగ్గాలు ప్రభుత్వ పగ్గాలు చేపడతారు, ముఖ్యమంత్రిగా ఉంటారు అని ప్రత్యక్షంగా చెప్పడం ద్వారానో లేకుంటే క్యాంపెయిన్లో ఎవరు ముందున్నారు ఆ పార్టీ తరఫున అనే దాన్ని బట్టి ప్రజలు ఒక నిర్ణయానికి వస్తారు. కానీ డిప్యూటీ సీఎంగా ఎవరు ఉండాలన్నది అయితే ప్రజలు నిర్ణయించేందుకైతే ఎక్కడ అలాంటి వ్యవస్థ అలాంటి పద్ధతి కూడా లేదు. మరి ఎందుకు చింతకాయల అయ్యన్న పాత్రుడు అలా అన్నారు అంటే నారా లోకేష్ను డిప్యూటీ సీఎం చేయడం ఆయనకి ఇష్టం లేదా? ఎందుకంటే ఒక చర్చ కూడా ఉంది. చాలామంది కేవలం పార్టీలో చాలామంది సీనియర్లకు సంబంధించిన కుమారులు పిల్లలు ఉన్నా కూడా వాళ్ళ రాజకీయ భవిష్యత్తు కంటే కేవలం చంద్రబాబు నాయుడుకి కుమారుడుగా ఉన్నారు కాబట్టి నారా లోకేష్ యొక్క భవిష్యత్తు గురించే పార్టీలో చర్చ జరుగుతున్నారు అన్న అసంతృప్తి ఉంది. చింతకాయల అయ్యన్న పాత్రుడు కుమారుడు చింతకాయల విజయ్ లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ట్రై చేశారు, లేదు. రాజ్యసభ ఎంపీ టికెట్ కూడా ఆశించారు కానీ అది కూడా సాధ్యం కాలేదు. ఇలా చింతకాయల విజయ్కి అయితే ఇప్పటివరకు ఏది అవకాశాలు దక్కలేదు పెద్దగా. ఈ నేపథ్యంలోనే మా పిల్లలకేమో అవకాశాలపైన చర్చ లేదు, చంద్రబాబు నాయుడు కుమారుడైనంత మాత్రాన నారా లోకేష్కు ఏకంగా డిప్యూటీ సీఎం చేసేయాలా, అది కూడా ప్రజలే తేల్చాలి, డైరెక్ట్ ఎలా నేతలు డిమాండ్ చేసినంత మాత్రాన ఇచ్చేయడం ఏంటి అని ఏమన్నా చింతకాయల అయ్యన్న పాత్రుడు తనలోని అసంతృప్తిని ఈ విధంగా ఎలాగక్కారా అన్న ఒక చర్చ కూడా నడుస్తోంది. మరి మొత్తానికైతే లోకేష్ అయితే పదవుల్లో 3 సార్లకు మించి ఎవరు ఉండకూడదు పార్టీ పదవుల్లో అంటున్నారు. ఇది సీనియర్లను టార్గెట్గా చేసుకొని ఆడుతున్న గేమేనా అన్న ఒక చర్చకు అవకాశం ఇస్తోంది మరి.